ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బేసికల్ గా ఈ ఆస్థమాటిక్ ట్రీట్మెంట్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. అంటే ఆస్థమాటిక్ అటాక్స్ కెన్ ఆల్సో బి లైఫ్ థ్రెటనింగ్ అన్నది ఈ మధ్య కాలంలో అనంత్ అంబానీ ఇష్యూ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ మోర్ అండ్ మోర్ ఫోకసింగ్ అబౌట్ అసలు ఏంటి ఆస్థమా, ఎందుకు వస్తుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో నిజంగా వెయిట్ గెయిన్ అవ్వడం దగ్గర నుంచి ఆస్థమాతో రిలేట్ అయిన ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయంటారా మేడం? ఫస్ట్ థింగ్ ట్రిగ్గర్స్ అండి, రకరకాల ట్రిగ్గర్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు కోల్డ్ ఎయిర్, పోలెన్, పుప్పొడి కూడా ఒక రకమైన ట్రిగ్గర్ అనమాట. ఈ ట్రిగ్గర్స్ మనకి తగిలినప్పుడు ఆ శ్వాసనాళాలు అన్నవి మూసకుపోయి సో ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవ్వచ్చు. పెట్ యానిమల్స్, చాలామంది పెట్ యానిమల్స్ని దే లుక్ లైక్ దెర్ ఓన్ కిడ్స్ అనమాట. వాళ్ళని అలాగే చూసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు క్యాట్స్, డాగ్స్, వాటి ఫర్లో ఉండే ఎలర్జెన్స్ కూడా దే కాజ్ ఆస్థమా అనమాట. తర్వాత డస్ట్, ఎక్కడైతే ఎక్కువ డస్ట్ ఉంటుందో ఒక సూక్ష్మ క్రిమి ఉంటుంది, డస్ట్ మైట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది కూడా అంతే, చాలా ఎలర్జెటిక్గా ఉంటుంది అనమాట. అవన్నీ మనము ఈ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయాలి. మనం ఆస్థమా అంటే వాట్ ఎవర్ మనం ఐడెంటిఫై చేసుకుని, మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఉండి ఐడెంటిఫై చేసుకుని ఆ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేసుకుంటే ఆ ప్రాణాంతకమైన సిట్యువేషన్కి మనం వెళ్లకుండా ఉంటాము. సో రెగ్యులర్గా కార్పెట్స్, కర్టన్స్, బెడ్షీట్స్ రెగ్యులర్గా క్లీన్ చేయించుకోవటము, డస్టీ ఎన్విరాన్మెంట్స్. ఏ సిట్యుయేషన్ లో ఎలర్జీ కాజ్ అవుతుంది అన్నది కూడా మనం డెఫినెట్గా ఫస్ట్ అటాక్స్ ఆర్ సెకండ్ అటాక్స్, కొంతమంది వెరీ సీరియస్ అటాక్స్తో వస్తుంటారు. సో దే హ్యావ్ టు రన్ టు ద హాస్పిటల్. బట్ అట్ ద సేమ్ టైం రెస్క్యూ మెడికేషన్ అని ఉంటుందన్నమాట. బ్రాంకోడైలేటర్స్ ఎప్పుడు అట్లా హై రిస్క్, అట్లా ప్రాణాంతకమైన స్టేజెస్లో 1-2 ఎపిసోడ్స్ వాళ్ళకి అట్లా అవుతున్నాయి అంటే దే షుడ్ ఆల్వేస్ కీప్ అన్ ఇన్హేలర్ విత్ దెమ్. వాళ్ళ దగ్గర బ్రాంకోడైలేటర్ ఇన్హేలర్స్ అన్నవి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంచుకోవాలన్నమాట. అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ సమ్ టైమ్ టు గో టు ద హాస్పిటల్ టు గెట్ సమ్ హెల్ప్. అక్కడ వరకు హాస్పిటల్కి వెళ్ళే వరకు హెల్ప్ కోసమైనా ఆ రెస్క్యూ మెడికేషన్ అన్నది ఉంటుందన్నమాట. చాలామంది వాడుతుంటారు కామన్గా ఆస్థాలిన్ ఇన్హేలర్స్ అని చెప్పి అందరి దగ్గర ఉంటుంటాయి. అవి ఆ రెస్క్యూ మెడికేషన్ అనమాట. అట్లీస్ట్ యూ కెన్ గో టు ద హాస్పిటల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎమర్జెన్సీగా డాక్టర్ సిచ్యువేషన్ బట్టి చూసుకుని కార్టికోస్టెరాయిడ్స్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఫర్ ఆస్థమా అనమాట. మనము అంటే స్టెరాయిడ్స్ అని చెప్పగానే భయపడిపోతారు పేషెంట్స్ అందరూ, అమ్మో స్టెరాయిడ్స్ ఇస్తున్నారా అని. బట్ ట్రీట్మెంట్ ఇప్పుడు అది ఎందుకు స్టెరాయిడ్స్ ఇస్తాము అంటే పేషెంట్స్ ఆర్ రియాక్టింగ్ మోర్ అనమాట. ఆస్థమా అంటేనే మీ రియాక్షన్ ఎక్కువ, నార్మల్ కంటే కూడా మీ రియాక్షన్ ఎక్కువ అనమాట. సో దాన్ని సప్రెస్ చేయాలి అంటే కనుక స్టెరాయిడ్స్ అనమాట. ఒకప్పుడు ఇన్హేలర్స్ రాకముందు ఏంటంటే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ ఆ రూపంలో ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చేవన్నమాట. అవి మిల్లీగ్రామ్స్లో ఉంటాయి. వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవి మిల్లీగ్రామ్స్ అనమాట. ఇప్పుడు ఇన్హేలర్స్లో వచ్చిన తర్వాత ఇన్హేల్ థెరపీ వచ్చిన తర్వాత దట్ ఈస్ మైక్రోగ్రామ్స్, అంటే 1000 times lesser dose. అండ్ ఆ ఇన్హేల్ మెడికేషన్ ఎక్కడ పనిచేస్తుంది? లంగ్స్లో పనిచేస్తుంది. మనం పీల్చుకుంటున్నాం కాబట్టి ఎక్కడ పనిచేయాలో అక్కడే పనిచేస్తుంది. సపోజ్ దాన్ని మీరు ఇంజెక్షన్, ట్యాబ్లెట్ రూపంలో ఇచ్చామనుకోండి, అది కడుపులోకి వెళ్తుంది, కడుపులో నుంచి రక్తంలోకి అబ్జర్వ్ అవుతుంది, మిగతా అవయవాల మీద కూడా వాటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఇది ఉంటుందన్నమాట. ఈ ఇన్హేల్డ్ మెడికేషన్స్కి వెరీ వెరీ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. చాలామందికి అపోహ, ఇన్హేల్డ్ మెడిసిన్స్ వాడితే మాకు అలవాటు పడిపోతాము, లేకపోతే ఎడిక్షన్ వచ్చేస్తుంది, అవి మంచిది కాదు అని. కానీ నో, ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఈజ్ స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కంటే ఇన్హేల్ ఫామ్లో తీసుకుని ఎక్కడ పనిచేయాలో అక్కడే పనిచేస్తుంటే ఇంకా అంతకంటే ఏం కావాలి? సో ఇన్హేల్ థెరపీ ఈజ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఫర్ ఆస్థమా అనమాట. మళ్ళీ ఆ ఇన్హేల్ థెరపీలో రకరకాల ఫామ్స్ ఉంటాయి. పౌడర్ ఫామ్ ఉంటుంది, క్యాప్స్యూల్ అనమాట, లేకపోతే స్ప్రే ఫామ్ ఉంటుంది ఇన్హేలర్స్, లేకపోతే మరీ సీరియస్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఏం చేస్తామంటే నెబులైజర్ అని ఒక మాస్క్ ఉంటుంది అనమాట. ఒక మెషిన్ ఉండి దానికి ఒక మాస్క్ ఉంటుంది, దాంట్లో లిక్విడ్ వేసి ఇస్తామన్నమాట. సో ఏ పేషెంట్ క్యాప్స్యూల్ ఇస్తాము, ఎవరికి ఇన్హేలర్ ప్రిస్క్రైబ్ చేస్తాము, ఎవరికి నెబులైజేషన్ ఇస్తాము అన్నది వాళ్ళకున్న సివియరిటీ అండ్ వాళ్ళ కాంప్లైన్స్, అంటే వాళ్ళు దేంతో కంఫర్టబుల్గా ఉంటున్నారు, ఆ టెక్నిక్ కూడా బాగుండాలన్నమాట. అది టెక్నిక్ బాగుంటేనే లోపలికి కరెక్ట్గా వెళ్తేనే లోపల కరెక్ట్గా పనిచేస్తుంది. సో బేసికల్గా స్టెరాయిడ్ అన్న వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. యూ కెన్ ట్రస్ట్ యువర్ డాక్టర్ అండ్ దెన్ ఆ మెడికేషన్ ఫాలో అయితే ఆ ప్రాణాంతకరం సిచ్యువేషన్ నుంచి వీళ్ళు బయటపడతారు. డెఫినెట్గా. సో ఆ స్టెరాయిడ్స్ అన్న ఏంటంటే దోస్ ఆర్ కంట్రోలర్ మెడిసిన్స్ అనమాట. ఇందాక నేను రెస్క్యూ మెడిసిన్ అన్నాను కదా, రెస్క్యూ మెడిసిన్ ఆస్థాలిన్ లాంటిది అనమాట. ఆస్థాలిన్ అవేం చేస్తుంది, ఇమీడియట్గా ఈ శ్వాస నాళాలు ఏవైతే మూసుకుపోయినాయో అవి తెరుచుకోవడానికి హెల్ప్ చేస్తుంది.
ఈ కంట్రోలర్ మెడికేషన్ అన్నది ఏంటంటే ఈ వాపు రాకుండా, వాపు తగ్గించి అసలు ఆ కండరం అన్నది బిగుసుకోకుండా, నేరో అవ్వకుండా చేస్తుంది అనమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే రెస్క్యూ మెడిసిన్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఇమీడియట్ రిలీఫ్ వచ్చేస్తుంది, అది కొట్టేసుకుని ఊరుకుంటారనమాట, ఇన్హేలర్ కొట్టుకుని. నో, దట్స్ నాట్ ద థింగ్. కంట్రోలర్ మెడికేషన్ ఖచ్చితంగా వాడాలి. ఒక ట్రిగ్గరు, ఒక ఎలర్జీని జరిగినప్పుడు శ్వాసనాళాల్లో ఏదైతే వాపు ఉందో జనరల్గా మాకు బుక్స్లో ఎట్లా ఉంటుందంటే దాని ఎఫెక్ట్ ఒక 6 వీక్స్ ఉంటుందంట బాడీలో. సో ఆ 6 వీక్స్ ఖచ్చితంగా మీరు ఆ కంట్రోలర్ మెడికేషన్ అన్నది తీసుకోవాలి. ఒక 10 డేస్ తీసుకుని 15 డేస్ తీసుకుని బాగున్నాం కదా, కంఫర్టబుల్గా ఉన్నాం కదా అని వదిలేస్తూ ఉంటారు అనమాట. అట్లా వదిలేస్తే అగైన్ యుల్ గెట్ దట్ అటాక్, మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆస్తమా అన్నది టీబీ, షుగరు, బీపీ ఎట్లాగో ఇది కూడా దీర్ఘకాలికమైన వ్యాధి అనమాట. ఒకసారి వస్తే ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా క్యూర్ అయిపోయింది అనేది కాదనమాట. మీకు ట్రిగ్గర్ ఎలర్జన్ ఎట్నుంచి ఏ రూపంలో వస్తుందో యూ క్యాంట్ ఐడెంటిఫై. మనం గాల్లో ఏముంది ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, అవాయిడబుల్ ట్రిగ్గర్స్ అవాయిడ్ చేయగలము, కొన్ని అవాయిడ్ చేయలేనివి మీకు యూ క్యాంట్ ఐడెంటిఫై దెమ్ అనమాట. అఫ్కోర్స్ స్కిన్ టెస్ట్లని ఉంటాయి అలర్జీకి, అవి కూడా చేస్తే ఏంటంటే ఈ డస్ట్ మైట్కి, ఇందాక నేను చెప్పినట్టు పుప్పొడికి, లేకపోతే ఫుడ్ ఎలర్జీస్, ఫుడ్లో ఏదన్నా మీకు పడని వస్తువులు అట్లాంటివి టెస్ట్ చేయొచ్చు అనమాట. సో అవి ఒక రకంగా పేషెంట్స్కి హెల్ప్ అవుతాయి అనమాట. మీకు ఇది పడదు, సో దీన్ని అవాయిడ్ చేయండి అని చెప్పొచ్చు.